ఒక చక్కని ఈవినింగ్. అమ్మ కూరగాయల కొట్టు నుంచి ఇంటికి వచ్చింది. అమ్మరు ఒక్కడిని చూసి, "ఏరా ఎదవా, నీ కజిన్ బ్రదర్ ఎక్కడున్నాడు?" అని అడిగింది. అమరేం సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ ఉంటాడు. అమ్మ వీడు ఏదో ఆట పట్టిస్తున్నాడేమో అనుకొని, "చెప్పరా" అని నవ్వుతా అడిగింది. అప్పుడు అమ్మ చెయ్యి తీసుకొని అమర్ బ్యాక్ యార్డ్‌లోకి వెళ్తాడు. అమ్మ అక్కడ చూసి షాక్ అవుతది. హార్ట్ బీట్ రైజ్ అవుతది. నవ్వడం స్టార్ట్ చేస్తది. చెమటొస్తది. చేతులు నొప్పొస్తున్నాయి. కానీ ఆపదు. గోర్లు పోయి వేళ్ళు నలిగిపోతున్నాయి. కానీ ఎదురుగా చూస్తుంది నమ్మాలనిపించలేదు. దేర్ లైట్ ద డెడ్ బాడీ ఆఫ్ అమర్స్ బేబీ కజిన్. హాయ్ గైస్, మీ స్క్రీన్ ముందు కనిపిస్తుందే దాని పేరే పింకీ. అదే మన narrator. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ आपके ఫ్రెండ్స్. सामने एक बड़ा सा रेड बटन है। हाँ, है। दबा दिया, आगे बोलो। ఒక బిస్కెట్ ఇస్తా ప్లీజ్. ఎనీవే బ్యాక్ టు ది వీడియో. ఇదంతా జరిగి 8 months తర్వాత అమర్ వాళ్ళ ఇంటి నుంచి కేకలు వినిపించాయి. అరుపులు వస్తున్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంటికి వచ్చి చూస్తే అమ్మని వాళ్ళ నాన్న గొడ్డు బాధలు బాదుతున్నాడు. ఏంటి ఏమవుతుందని ఎవరికీ అర్థం కాలేదు. ఒక పక్క చూస్తే వాళ్ళ అమ్మ ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. వచ్చిన వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని. దట్ ఈస్ అంటిల్ దే సా అమర్స్ బేబీ సిస్టర్ కోల్డ్ డెడ్ లయింగ్ ఆన్ ద ఫ్లోర్. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అమర్జిత్ సాదా. ముసాహరి అనే విలేజ్లో బేగుసారి డిస్ట్రిక్ట్ ఫ్రమ్ బీహార్. వాళ్ళ కజిన్ బ్రోని చంపినప్పుడు అమర్ వాజ్ జస్ట్ 8 years old. అది జరిగిన 8 monthsకే హీ కిల్డ్ హిస్ 6-month old బేబీ సిస్టర్. పోలీసులకి ఎందుకక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీలోనే ఉంచుకుందాం. ఇది బయటకి తెలిస్తే అమర్కి ఇబ్బంది అని ఫ్యామిలీ వాళ్ళు చెప్పలేదు. అమర్ వాళ్ళు డైలీ వేజ్ వర్కర్స్, కైండ్ ఆఫ్ స్లమ్ ఏరియాలో ఉంటారు. చుంచనాదేవి తన ప్రియమైన కూతుర్ని ఖుష్బూని అక్కడే ఒకళ్ళ ఇంట్లో పెట్టెళ్ళింది. ఇది కైండ్ ఆఫ్ లైక్ డే కేర్. వర్క్స్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఈ ఇంట్లో వదిలేసి వెళ్తారు. మళ్ళీ పనులన్నీ చేసుకొని పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తారు. ఖుష్బూని కూడా చుంచనాదేవి ఇలాంటి ఒక హౌస్లో పెట్టెళ్ళింది. అన్ని పనులు అయ్యాక కూతుర్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చి చూస్తే కూతురు కనిపించలేదు. ఈ వార్త ఊరంతా పాకింది. ఇంకా జనాలకి అర్థమైంది ఇది చేసింది ఎవరు అని. అందరూ కలిసికట్టుగా అమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చంపేశాను, నేనే చంపేశాను అని నవ్వుతా అంటాడు అమర్. పట్టుకొని ఖుష్బూ ఎక్కడుంది ఎప్పుడు అని అడిగితే ఊరు అవతల ఉన్న పొలానికి తీసుకెళ్ళాడు. ఒక చోటుకి పప్పి ఉన్న గొయ్యిని చూపించాడు. అది తవ్వగా ఖుష్బూ బాడీ కనిపించింది. పోలీసులు వచ్చారు. అమర్ని ఇంట్రోగేట్ చేశారు. బిస్కెట్ ఇస్తే చెప్తా అన్నాడు. బిస్కెట్ తెప్పించారు. అమర్కి ఇచ్చారు. దూరంగా తీసుకెళ్లి ముందు గొంతు నిలిమా. తర్వాత పక్కనే ఉన్న రాయితో ముఖం మీద కొట్టా అని నవ్వుతా చెప్తాడు. పోలీసులు ఇంకెవరిని నువ్వు చంపి పడుకోబెట్టావు అని అడుగుతారు. అమర్ మళ్ళా బిస్కెట్ అడిగితే చెప్తా అంటాడు. పోలీసులు ఇస్తారు. అమర్ మా చెల్లిని మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిని అంటాడు. అమర్జిత్ని జువెనైల్కి పంపించారు అలాంగ్ విత్ రెగ్యులర్ చెక్స్ విత్ సైకియాట్రిస్ట్. ఇప్పుడు అమర్ బతికి ఉంటాడు, బయటికి వచ్చేసి ఉంటాడు. అండ్ తన వేరే అబౌట్స్ ఎవరికి తెలీదు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కేస్ స్టడీ? అసలు అమర్జిత్ అంత చిన్న వయసులో ఎందుకు అలాంటి కఠినమైన దారుణాలు చేశారు? అది సైకలాజికల్ ఇష్యూస్ అంటారా, లేకపోతే సొసైటల్ ప్రెషర్ అంటారా? లీవ్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.